వినిపిస్తుంది? ఓకే. మనకు ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. అవి పాత సామెతలు. ఇల్లు ఏముంది, బిడ్డ దగ్గర కొనేస్తాం, పెళ్ళి ఏముంది ఈ విధంగా ఇస్తాం. కానీ సినిమా చేసి చూడు, యాక్చువల్గా తెలుస్తుంది. కాబట్టి అది ఫేస్ చేశాం కాబట్టి. సో ఇట్స్ వెరీ గుడ్ సో ఫార్. చాయ్ వాలా అనేది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. నేను సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ పంపించాను అమెరికా. ఆ సీన్స్ చూసినప్పుడు నాకే ఏడుపు వచ్చేది, కొన్ని సీన్స్. సో యాక్టెడ్ వెరీ వెల్. కంకాల్ గారిని, శివ గారిని, డైరెక్టర్ ప్రమోద్, he did well, and he acted very well. So కస్టడీ గురించి చెప్పనవసరం. సినిమా ద్వారా ఆయన సినిమాటోగ్రఫీ మనం చూడబోతున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు క్రాంతి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశాను. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ హర్ష, ప్రమోద్కి అండ్ శివ గారికి, తేజు, సో అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ ఆల్ ది బెస్ట్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడతా. ప్రమోద్ నాకు 4 years నేను తెలుసు. ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతాడో దానికంటే డబల్ ప్రమోద్ చాలా కష్టపడి ఈ సినిమా నాకు 4 years నుంచి చెప్తాను, బ్రో మన సినిమా స్టార్ట్ అవుద్ది, సినిమా స్టార్ట్ అవుద్ది, సినిమా స్టార్ట్ అవుద్ది. ఓకే ప్రమోద్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది తెలియదు బ్రో, బట్ గట్టిగా చేస్తా, మంచి సినిమా చేస్తా, అందరికీ నచ్చే సినిమా చేస్తా. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి, ఒక స్ట్రగుల్ అయిన డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను బ్రో అని. ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఒక సినిమా తీశాడు. అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుద్ది. ఆ సినిమా అంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆయన పాపం ఇక్కడ ఉండేవారు కాదు, మొత్తం యూఎస్లో ఉండేవారు. అంటే ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన ఉండేది అక్కడ. కూడా విందాము కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా, ప్రెస్, ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో. తమిళ్లో చేశాను అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ తెలుగు. ఐ హోప్ మీ అందరి దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తుందని. అండ్ టు షేర్ స్క్రీన్ విత్ రాజీవ్ సార్, ఐఎమ్ సో గ్లాడ్. ఇన్ మై ఫస్ట్ మూవీ ఆయనతో షేర్ చేసిన మాకు కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రమోద్ గారు, మీరు 20 seconds కన్నా ఎక్కువ మాట్లాడి నేను ఇక్కడే చూసాను. ఎందుకంటే సెట్లో ఆయన ఎక్కువ మాట్లాడు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సఖీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ I found a really good friend as well. Co-actor కాకుండా I also found a good friend. Thank you so much Shiva. రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సెట్కి వచ్చినప్పుడల్లా ఒక వైబ్ ఇస్తారు. పిలిచి మరి ఎస్పెషలీ పిలిచి మాట్లాడతారు నాతో, నువ్వు ఇది బాగా చేసావమ్మా, ఇది బాగా చేసావమ్మా అని. అండ్ ఐ గెస్ ఆ వర్డ్సే అనుకుంటా మా అందరికి ఒక బూస్ట్ అండ్ టు వర్క్ ఆన్ ఆర్ సెల్వ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరినీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ ఇమ్రాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ గెస్ we had a lot of conversations setlo and it was really beautiful to be part of this movie and I'm looking forward and ante first movie kada నాకు ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లా, బట్ ఐఎమ్ రియలీ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటా, టీజర్ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హే, ఆ తెలుగు అమ్మాయినా చాయ్ మీరు శివ గారు కూర్చుంటే దేని గురించి ఒక డిస్కషన్ వస్తుంది? మోస్ట్ ప్రాబబ్లీ దేని గురించి మాట్లాడుకుంటారు? మైక్ సార్. మూవీస్ అండ్ కార్స్ ఇంట్రెస్ట్, అది మాట్లాడుకుంటాం. కార్స్, మూవీస్, బట్ చాయ్ అనేది ప్రైమరీ థింగ్ అక్కడ. అందుకని చాయ్తో కనెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. అవును, కాబట్టి రైట్ యాప్. సార్ మైక్. మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం, విచ్చేసిన అందరికీ స్వాగతం. ఆల్ ది గెస్ట్ ఆర్ హియర్. చాయ్ వాల్ అనే టైటిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ టైటిల్ ఇంకోటా అని చాలా రోజు డిబేట్ నడిచింది. బట్ వెంకటరెడ్డి గారు
ఇది 100% బాగుంటుందని నేను చెప్తే ఆయన ఇది కన్సిడర్ చేసి ఇది చేసినందుకు ఫస్ట్ ఆయనకి టైటిల్ విషయంలో కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టైటిల్. ఈ టైటిల్ తోటి మన కంట్రీ హెడ్ని కూడా మనం ఆయన కనెక్ట్ అవుతాం మనం మోడీ గారితో కూడా. అటువంటి టైటిల్ అది. అయితే ముందుగా నేను అప్రిషియేట్ చేయాల్సింది వెంకటరెడ్డి గారిని, రాధా గారిని. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను పెట్టే మనీని ఈజ్ వెల్ టు డూ. ఆయన డాలస్లో ఉంటారు, అక్కడే వెల్ సెటిల్డ్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనే పెట్టాలనుకున్న మనీని కనుక పెట్టాలంటే ఎగ్జిస్టింగ్ ఓ డైరెక్టర్ని తీసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఇంకా ఆల్రెడీ టాప్లో ఉన్న హీరోని తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక కొత్త డైరెక్టర్ని నేను కథ బాగుంది కదా అని ఎంచుకోవడం అనేది ఆయన టేస్ట్ చూపిస్తుంది. ఒక పర్టికులర్ ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టేస్ట్ఫుల్గా రావడం చాలా అవసరం. అంటే ఏదో ఒక సినిమా చేశామా అదని కాకుండా ఈ కథని నమ్మి ఆయన చేశారు. ఇది ఒక 1.5 years పట్టింది. 2023లో మా దగ్గరికి డిసెంబర్లో వచ్చి కథ చెప్పారు. అదే 20. సో అంత పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. సో ప్రతి ఫాదర్ అండ్ సన్కి ఒక స్పెషల్ డైనమిక్, స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి టెల్ us సంథింగ్ అబౌట్ మీ ఇద్దరి గురించి. అండ్ ఫర్గాట్ అబౌట్ ప్రశాంత్ విహారీ నా బిడ్డ లాంటి వాడు. తన ఫస్ట్ సినిమా నేనే లాంచ్ చేశాను మెంటల్ మదిలో. తను ఇవాళ ఇందాక చూస్తే రాలేదు, ఎక్కడో బిజీ ఉన్నట్టున్నాడు. సో తను మ్యూజికల్గా తను ఇరగదీశాడని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సో ఎస్, టు కంటిన్యూ విత్ Yeah. యువర్ బాండింగ్ బిట్వీన్ బోత్. So my dynamic, it's more like friends and we travel together, we go out together, we eat together. Nenu basically good, bad, ugly, I share it with him. So it's like a bond with a friend lagane అనిపిస్తుంది ఎప్పుడు. సో I basically have no filter with him అండి. అండ్ అలాంటి ఒక రిలేషన్షిప్ మా ఫాదర్తో ఉండడం I think it's a blessing. So yeah. Truly wonderful, super. Yeah, please tell us about the film. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు ఇంత దూరం వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఫ్రెష్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్న చాలామంది దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి. నిజంగా కూడా లాస్ట్ వీవ్ హ్యాడ్ ఒక 2 years ఆఫ్ ట్రావెల్ ఉండింది ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో. అండ్ చాలా తక్కువ సినిమాలకి మనము ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో కానీ, ఆ సినిమాతో పనిచేసిన యాక్టర్స్తో కానీ మనం ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది. మనకు చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది అది. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్ నాకు. సో ఈ సినిమా షూట్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ ఒక 1.5 year ముందు నేను డైరెక్టర్ ప్రమోద్ హర్షాన్ని కలిశాను. సో తను నాకు ఈ కథ చెప్పాడు, ఈ సినిమా చేద్దాం బ్రో అని చాలా రోజులు అనుకున్నాము. And when we finally found a producer who believed in the script as much as we did, we were more than elated. సో నాకు అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసినట్టు అనిపించింది అంటే నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బికాస్ ప్రమోద్ నాకు అప్పటికే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. సో ఐ థింక్ ఆ కంఫర్ట్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అండి. అంటే నాకు ప్రమోద్ మీద ఉన్న నమ్మకం, ప్రమోద్కి నా మీద ఉన్న నమ్మకం. ఐ థింక్ ఈ సినిమా ఇంత న్యాచురల్గా, ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్. అండ్ ఈ సినిమా చేయడానికి హీ పుట్ టుగెదర్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అంటే మా రైటర్ ఇమ్రాన్ గారు కానివ్వండి, లేకపోతే డిఓపి క్రాంతి గారు కానివ్వండి, సుప్రియ గారు ఫ్రమ్ ఆర్ట్. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ టుగెదర్ అండి. చాలా తక్కువ సినిమాలకి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. అయితే ఈ సినిమా బాగుంటుందని అందరు యాక్టర్స్ అందరము స్టేజ్ మీద అందరం చెప్తాము. ఈ సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. బట్ వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్, అదైతే నేను అష్యూర్ చేయగలుగుతాను, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ ఫాదర్కి ఫోన్ చేసి థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని ఖచ్చితంగా చెప్తారు. దట్ విల్ డెఫినెట్లీ బి అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అదైతే నా గ్యారంటీ అది. సో అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి. అట్ ద సేమ్ టైం చాలా వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాము మీ కథని. ఎక్కడా కూడా ప్రీచీగా మేము ఒక పాయింట్ చెప్పాలని చెప్పలేదు. బట్ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంటర్టైన్డ్. అండ్ బయటకు వచ్చినప్పుడు ఆ ఒక చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యే బయటకు వస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో రాజీవ్ గారితో డైలాగ్ ఉంటుందండి. బేసిక్లీ సక్సెస్ అనేది రావడానికి కొంత టైం పట్టచ్చు, అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు. కానీ ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న పనిని మనం కనుక ఎంజాయ్ చేస్తూ యునో ఒక సిన్సియారిటీతో మనం కనుక పనిచేస్తే ద సక్సెస్ విల్ నెవర్ లీవ్ యూ. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆయన ఇంకా చాలా చాలా బాగా చెప్పారు నాకంటే ఇప్పుడు చెప్పినంటే. బట్ యా అండి, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఫర్ దిస్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది అండి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. మేము అంటే సక్సెస్ కోసం ఈ సినిమా చేయలేదు, అంటే ఈ సినిమాతో మేము పెద్ద హిట్ కొట్టాలనో లేకపోతే ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకోవాలనో ఆ ఇంటెన్షన్తో చేయలేదు.
చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క రోజు మా వర్క్ని మేము ఎంజాయ్ చేస్తూ చాలా సిన్సియారిటీతో పనిచేసాం ఈ సెట్ మీద ప్రతి ఒక్క రోజు. సో ఆ ప్రాసెస్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్టే చాయ్వాలా. And that is why I feel every single frame of this film will reflect the amount of fun we've had, the amount of love we've put into the film. So త్వరలో థియేటర్స్లోకి మీ ముందుకు రాబోతున్నాము. వచ్చినప్పుడు ఐ హోప్ మీ అందరికీ అంతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రశాంత్ విహారీ గారు ఈజ్ కంపోజ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ సురేష్ బన్శెట్టి గారు రాసిన లిరిక్స్. సో ఆ మ్యూజిక్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ సాంగ్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. So, you know, for all of this to happen, I am extremely grateful to one person, that is our producer, Venkat Garu. The kind of passion he had towards cinema is something else. And US lo untu, ayana basically మేము షూట్ చేసే టైంకి ఆయన, you know, it was his sleeping time. But even then, he used to make sure morning 2 AM. చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నారు అనమాట. సార్, చాయ్ రెసిపీ. మీరు అడిగారు కాబట్టి చాయ్ రెసిపీ. ముందుగా గ్యాస్ సిలిండర్ని మనం చెక్ చేసుకోవాలి, దాంట్లో గ్యాస్ ఉందా లేదా అని. తర్వాత గ్యాస్ వెలిగించాలి. ఇలా చెప్తూ వెళ్తే టైం నుంచి భోజనం టైం అయిపోతుంది. కాబట్టి ఈ రెసిపీ అంతా మీరు చాయ్ వాళ్ళ సినిమా చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ సో ముందు ప్రెస్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరూ మాట్లాడేశారు సినిమా గురించి, కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. కాకపోతే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ వెంకటరెడ్డి గారు, ప్రొడ్యూసర్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ సక్సెస్ఫుల్గా, కలర్ఫుల్గా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ముందుకు వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. కంగ్రాచులేషన్ సార్. మీకు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా యూ విల్ హ్యావ్ ఎ ఫుటింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అది ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు, హర్షిక బ్యానర్ అన్నది డెఫినెట్గా ఇండస్ట్రీలో మీరు ఖచ్చితంగా సెటిల్ అవుతారు, గోల్డెన్ సినిమాలు చేస్తారు. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. మీరు అప్పుడు ఇక డాలస్ నుంచి హైదరాబాద్ సపరేట్ ఫ్లైట్ కొనుక్కోవడమే. అండ్ నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడు ప్రమోద్ హర్ష. నాకు ఈ కుర్రాడు ఎప్పుడు పరిచయం అంటే ఉంగరాల రాంబాబు అనే సినిమా చేస్తున్నాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకొని అప్రెంటిస్, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా ఎవరి పక్కన కూర్చోవాలి, ఏం చేయాలి, అసలు ఎటు తిరగాలి అని తిరుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా నేను డైరెక్ట్ చెప్పబోతున్నా, నువ్వు మనం కలిసాం కదా అంటే, అవును సార్ నేనే సార్ అన్నాడు. అరే అప్పుడేమో అంత అమాయకంగా ఉన్నావు, ఇప్పుడేమో అసలు టోటల్ ట్రాన్స్ఫర్మేషను, అసలు ప్రమోద్ హర్ష నేనా, నువ్వు కథ చెప్తావా నాకు, ఇప్పుడు చెప్పు అయితే అని ఎక్సైట్మెంట్తో కూర్చున్నా. చాలా అద్భుతంగా చెప్పాడు కథ. అంటే బహుశా మనం చెప్తుంటాం కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. అలా నేను ఆ రోజున ప్రమోద్ హర్షను చూసి అమాయకుడు నేర్చుకోవడానికి ఇంకా బోల్డెన్ ఏళ్ళు పడతాయి అనుకున్నాను. బట్ నో, హీ హాస్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ హాస్ కమ్. అండ్ ఆయన వచ్చి చాలా చక్కటి కథ చెప్పాడు, చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కథ చెప్పాడు. సో హర్ష, ప్రమోద్ హర్ష, నువ్వు ఖచ్చితంగా ఈ రాబోయే తరానికి సంవత్సరానికి మినిమం 2 సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరం సినిమాలు, బోల్డ్ అంత అవసరం, బోల్డ్ అంతమంది థియేటర్కి వచ్చి చూడాలి. నీలాంటి బాగా ఎంటర్టైన్ చేసి చెప్పే కథకుడు రావాలి, దర్శకుడు రావాలి. పైగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఒక యాక్టర్ దగ్గర నుంచి ఏదైతే ఆ సీన్లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఆ విద్య ఎక్కడ పట్టాడో నాకు తెలియదు, కానీ యూర్ గ్రేట్ అండ్ కీప్ దట్. ఆ విద్యను జాగ్రత్తగా పెట్టుకో, పైకి వస్తావు, రావాలి. 2 సినిమాలు, కనీసం ఒక్క సినిమా ఇవ్వు నాకు అందులో. సో ఇక రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ సినిమాలో శివ కందుకూరి గారి ఫాదర్. ఓకే, లొకేషన్కి వచ్చేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చేవాడు.
సరే అది లొకేషన్ సంగతి అవన్నీ తర్వాత వదిలేయండి. ఈరోజు స్టేజ్ మీద కొడుకు మీద ఉన్న ప్రేమంతో చూసారా ఎంత చక్కగా చూపించాడు. ద కైండ్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ అండ్ ది కాన్ఫిడెన్స్. ఈ చాయ్వాలా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ మా అందరికంటే ఆయనకి ఎక్కువ ఉంది. బికాస్ హీ లవ్స్ హిస్ సన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. సార్ రియలీ గ్రేట్ సార్. అంటే మీ కైండ్ ఆఫ్ డిస్కషన్ కానివ్వండి, మీ అబ్బాయితోటి ఈ చాయ్వాలా గురించి, సీన్స్ గురించి నాకు తెలిసి అంత డెప్త్తో ఇన్వాల్వ్ అయ్యి చేసే ఫాదర్ చాలా తక్కువ. సో మీ తాలూకు బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ రాక్. చాయ్వాలా డెఫినెట్గా జనాల్లో గ్యారంటీకి వెళ్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇక సురేష్ బనిశెట్టి గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సింగిల్ కార్డు ఇక తర్వాత పాడతారు ఒక పాట ఏమైనా నెక్స్ట్ ఈవెంట్లో పాడతారా? ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మొన్న అవార్డు గెలుచుకున్నారు, దానికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక మాకు ఉన్న ఆర్టిస్టుల్లో బాగా కసి ఉన్న ఆర్టిస్ట్ అండి కసిరెడ్డి గారు. కానీ పాపం అసలు అలా ఎప్పుడు ఉండదు. ఆయన నవ్వుతూ ఉంటాడు, వస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వుతాడు, ఎక్కడ చెయ్యాలో అక్కడ చేస్తాడు. వండర్ఫుల్ యాక్టర్. వేర్ హీఈస్ గోయింగ్ టు అంటే ఆల్రెడీ హీ హ్యాస్ క్రియేటెడ్ హిజ్ మార్క్, బట్ ఇంకా బిజీగా. వాస్తవం కూడా ఈ సినిమాకి